ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ తిని బోరు కొడుతుందా? అస్సలు ఆయిల్ అన్నది పీల్చకుండా పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్‌గా డిఫరెంట్ టేస్ట్‌తో ఉండేటువంటి తంజావూరు స్పెషల్ తవల వడను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. 2 బౌల్స్ తీసుకొని ఒక బౌల్‌లోకి హాఫ్ కప్పు బియ్యము, హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ పెసరపప్పును కూడా తీసుకొని ఈ పెసరపప్పులోని 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు ఈ బౌల్లోకి, రెండో బౌల్లోకి మిగతా పెసరపప్పును కూడా వేసుకొని అన్నిటినీ మంచినీళ్ళతో శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 3 గంటలు పక్కన పెట్టుకుందాము. గంటల తర్వాత ఇలా నానినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ని శుభ్రంగా ఒక్కసారి కడుక్కొని ఒక జాలి గిన్నె తీసుకొని దీనిలోకి మన నానబెట్టుకున్నటువంటి బియ్యము పప్పులన్నింటినీ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవటం వల్ల దీనిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. అంతేకాదు వేరొక జాలి గిన్నెలో విడిగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకోవాలండి. దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇలా జాలి గిన్నెలో వేసుకున్నటువంటి పప్పులన్నిటిని ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి అన్నది కొంచెం మెల్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ ఇంగువను వేసుకొని తాలింపుని చక్కగా వేపుకొని ఈ తాలింపుని పక్కన పెట్టుకుందాము. అంతలోకి ఒక మిక్సీ జార్ తీసుకొని 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, తర్వాత దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి 2 ఇంచీల అల్లాన్ని కూడా వేసుకొని ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి బియ్యము పప్పులు ఉన్నాయి కదండి, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం గారెల పిండికి వాటర్ అన్నది ఎలా యాడ్ చేసుకొని రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీని 2 సార్లుగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలోకి మనం ముందుగా నెయ్యి తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ నెయ్యి తాలింపు, సన్నగా తరుక్కున్నటువంటి 2 రెమ్మల కరివేపాకు, మీకు రుచికి అనుగుణంగా ఉప్పు, కప్పు తురిమిన కొబ్బరి, మనం ముందుగా విడిగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. వడల పిండిని ఒక్క అరగంట పక్కన పెట్టుకుందాము. అరగంట తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టు వడల పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని వడలు వేసుకోవటమేనండి. ఇక్కడ వడలన్నవి మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచి బంగారు రంగు వర్ణం వచ్చే అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగాను ఉంటూ చాలా డిఫరెంట్గా ఉండేటువంటి ఈవినింగ్ స్నాక్స్ తంజావూరు స్పెషల్ తవల వడ రెడీ.